హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రాగి జావా అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మనమైతే ముందుగా మార్కెట్ నుండి తెచ్చుకున్న రాగి జావా పిండి తీసుకొని అయితే వచ్చేసాం. రాగి జావా పిండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా రాగి జావా అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలవాటు చేయాలి. రాగి పిండితో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే రాగి పిండి చపాతి, రాగి బూరెలు, రాగి పిండిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఈరోజు అయితే రాగి జావా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే రాగి పిండి ఈ విధంగా అయితే తీసుకోవాలి. సాల్ట్, వాటర్ కలుపుకోవడానికి వాటర్ అయితే తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని రాగి పిండి అయితే దాంట్లో వేసేయండి. ఈ విధంగా అయితే కొంచెం తీసుకోండి, ఎందుకంటే మనము జావా చేస్తున్నాం కదా. రాగి జావా అంటే రాగి అంబలి. అప్పట్లో మన పెద్దవాళ్ళు అంబలి అనేవాళ్ళు. ఇప్పుడు మనం రాగి జావా అంటున్నాం. దాంట్లో రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలిపేసుకొని నైట్ మొత్తం కప్పేసి పెట్టేయాలి. మార్నింగ్ మనం వాటర్ని బాయిల్ చేసి దాంట్లో అయితే కలిపిన ఈ రాగి పిండిని దాంట్లో వేసేస్తే మనకు రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. పుల్ల పుల్లగా రాగి జావా చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా జావా అయితే తాగేస్తారు. కప్ అయితే వేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నైట్ మొత్తం నాని ఎంత బాగా వచ్చిందనేది రాగి పిండి. ఇప్పుడు జావా చేసుకుందాం. ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. స్టవ్ అయితే ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేసి వాటర్ అయితే పోసేయండి. ఒక హాఫ్ వరకు అయితే పోయండి బౌల్లో. రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసాం కదా, వాటర్లో కూడా కొంచెం అయితే వేసేయండి. చూడండి, వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. దీంట్లోకి రాగి పిండిని అయితే కలిపేసేద్దాం. చూడండి, పిండి వేసేయగానే ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇలాగే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. అప్పుడు రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. చూడండి, మనకు చాలా బాగా దగ్గరికైతే వచ్చింది. చూడండి, చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోండి. ఆనియన్ అయితే పైనుండి వేసేసుకొని జావా అనేది రెడీ అయిపోయింది. చూడండి, రాగి పిండి జావా, రాగి అంబలి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.